హాయ్ ఫ్రెండ్స్. నా పేరు వినయ్. మీరు చూస్తున్నారు వినయ్ అఫీషియల్ టెక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే, కాల్స్ ఎక్కువ మాట్లాడే వాళ్ళకి ఒక 3 ట్రిక్స్ అయితే చెప్తాననమాట. ఇవైతే అమేజింగ్‌గా ఉంటాయి. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఏంటంటే, మీ డయల్ ఓపెన్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి తెలిసిన ట్రిక్కే. కానీ చాలామంది యూజ్ చేయరనమాట. ఇప్పుడు మీ పేరెంట్స్‌కి ఫోన్ చేసుకోవాలనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడ సెర్చ్ బార్‌లో అమ్మ అని క్లిక్ చేసి సెర్చ్ చేసి చేసుకుంటారు. లేదంటే నాన్న అని, లేదంటే అంటే ఎక్కువ మనం ఎవరికి కాల్ చేస్తాం ఇంట్లో వాళ్ళకి కానీ, మా బ్రదర్స్‌కి, ఫ్రెండ్స్‌కి ఆళ్ళకి కాల్ చేస్తాం కదా! అవేంటంటే స్పీడ్ డయల్ అనమాట. అంటే స్పీడ్ డయల్ మాకు తెలిసింది, స్కిప్ చేయకండి వీడియో. ఇంకా చాలా ట్రిక్స్ ఉన్నాయి. చెప్తాను చూడండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 క్లిక్ చేయగానే ఒక నంబర్‌కెళ్ళిందనమాట. అలాగే 3 క్లిక్ చేస్తే లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఒక నంబర్‌కెళ్తది. అలా సింపుల్‌గా ఏంటంటే మనం స్పీడ్ డయల్ ఎనేబుల్ చేసుకున్నాం అనుకోండి, మన అమ్మగారికి కాల్ చేయాలనుకుంటే 2 పెట్టుకోవచ్చు. అలాగే నాన్నకి కాల్ చేయాలంటే 3 పెట్టుకోవచ్చు. అలా సింపుల్‌గా, ఈజీగా, స్పీడ్‌గా చేసుకోవచ్చనమాట. స్పీడ్ డయల్ అని చాలామందికి తెలుసు కానీ యూజ్ చేయరు. ఇది యూజ్ చేయండి. మీ పని సింపుల్‌గా అవుద్ది. ప్లస్ ప్రతిసారి సెర్చ్ చేసి డయల్ చేయాల్సిన పని ఉండదనమాట. ఇక్కడ చూడండి 4 లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. ఈ నంబర్‌కైతే నేనేం పెట్టుకోలేదనమాట. 1 అయితే పెట్టుకోవడానికి అవ్వదు, ట్రై చేయకండి. 2 నుంచి 9 వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ అసైన్ క్విక్ డయల్ నంబర్ అని ఉన్నది కదా! ఇక్కడ యెస్ కొట్టండి. యెస్ కొట్టాక మీకు ఏ నంబర్ యాడ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ నంబర్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే. ఇది స్పీడ్ డయల్ అనేది ఎంఐ, వన్‌ప్లస్, సామ్‌సంగ్ మొబైల్స్‌లో సేమ్ ఉంటది. ఒకవేళ ఇన్ కేస్ మీ మొబైల్‌లో ఇలా లేదనుకోండి, ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ మీద క్లిక్ చేసి అక్కడ స్పీడ్ డయల్ అనే ఆప్షన్ ఉంటదనమాట. ఒకవేళ అక్కడ కూడా లేకపోతే అడ్వాన్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. అక్కడ ఉంటది. అక్కడి నుంచి సెట్ చేసుకోవచ్చనమాట. ఓకే. కీప్యాడ్ మొబైల్స్‌లో కూడా ఉంటది. మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. నెక్స్ట్ సెకండ్‌ది ఏంటంటే, సెట్టింగ్స్‌లోకి వెళ్ళండి. ఎళ్ళాక ఇక్కడ పవర్ బటన్ అని క్లిక్ చేయండి. పవర్ బటన్ అని క్లిక్ చేసి సెర్చ్ కొట్టండి. ఇక్కడ పవర్ బటన్ టు ఎండ్ కాల్స్ అనమాట. ఈ ఫ్యూచర్ అయితే మనం ఎనేబుల్ చేసుకుంటే చాలా సింప్లిఫై అయిపోద్దనమాట మన పని. ఇప్పుడు చాలామందికి కాల్ చేస్తాం. మళ్ళీ స్క్రీన్ ఆన్ చేసి కట్ చేయాలి. ఒక్కొక్కసారి కొంతమంది పెద్దోళ్ళు కానీ ఎవరన్నా కట్ చేయకుండా లాక్ ఏసేత్తారనమాట. ఫోన్ అనేది కట్ అవ్వదు. అవతల వాళ్ళు కట్ చేయాలి. కట్ చేయకుండా ఒక్కొక్కసారి వాళ్ళ కోసం మాట్లాడుకునే అవకాశం కూడా ఉన్నదనమాట. అలాంటప్పుడు చాలా దెబ్బ అయిపోద్ది కదా! సో, ఏం చేస్తారంటే పవర్ బటన్ టు ఎండ్ కాల్, ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్నారనుకోండి, పవర్ బటన్ నొక్కగానే కాల్స్ ఎండ్ అయిపోతాయి. ఇది అలవాటు అవ్వడానికి ఒక 2, 3 డేస్ అయితే పట్టొచ్చు. కానీ మీరు ఆన్ చేసుకుంటే మీకు చాలా సింపుల్ అవుద్దనమాట. నెక్స్ట్ థర్డ్ ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మీ ఇంట్లోంచి ఫోన్ వస్తుందనుకోండి, మీ మమ్మీ ఫోన్ చేస్తున్నారనుకోండి, మీ మమ్మీకి ఒక రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. మీ డ్యాడీ ఫోన్ చేస్తుంటే ఆ నెంబర్‌కి ఒక రింగ్ టోన్ పెట్టుకోవచ్చు. అంటే సేమ్ రింగ్ టోన్ మెయింటైన్ చేయడం వల్ల ఏంటంటే, ఫోన్ వచ్చిన ప్రతిసారి ఇంపార్టెంట్ నెంబరా కాదా అన్నది తెలియకుండా జేబులోంచి తీసి చూసి అప్పుడు కట్ చేస్తుంటాం అనమాట. అలా కాకుండా జడ్జ్ యాప్ అని ఒకటుంటది. ఇది ఎప్పటినుంచో వాడుతున్నాను నేను. ఈ యాప్ ఓపెన్ చేసుకున్నాక ఇక్కడ దీంట్లో వాల్‌పేపర్స్ పెట్టుకోవచ్చు. అలాగే రింగ్ టోన్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓపెన్ చేశాక ఇక్కడ రింగ్ టోన్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్నాక మీకు నచ్చిన రింగ్ టోన్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఏదో ఒకటి. ఇక్కడ దీంట్లో చాలా లేటెస్ట్ టోన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఏదన్నా చూడండి. ఇక్కడ ఓ రింగ్ టోన్ అయితే క్లిక్ చేశాను. ఇక్కడ డౌన్‌లోడ్ సింబల్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేశారనుకోండి, ఇక్కడ సెట్ రింగ్ టోన్ ఉంటది. సెట్ రింగ్ టోన్ పెట్టుకున్నారనుకోండి, ప్రతి నంబర్‌కి కాల్ వచ్చినప్పుడు ఈ రింగ్ టోన్ వచ్చేస్తది. అలా కాకుండా సెట్ కాంటాక్ట్ రింగ్ టోన్ ఇది పెట్టుకున్నారనుకోండి, లాస్ట్ ఆప్షను అది పెట్టుకుంటే సర్టెన్ కాంటాక్ట్‌కి ఈ రింగ్ టోన్ వస్తదనమాట. అలా మీకు ఏ నంబర్ ఉంటే ఆ నంబర్‌కి ఏ రింగ్ టోన్ కావాలితే ఆ రింగ్ టోన్ పెట్టుకోవచ్చనమాట. ఓకే. మీకు ఈ ట్రిక్స్ నచ్చినట్టయితే గనక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. ఎవరికి ఉపయోగపడుద్దంటే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఇలాంటి ట్రిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.